హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చెన్నైలోని మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళాము. కార్లో వెళ్ళాము. మేమైతే 4కి రీచ్ అయ్యాము. అక్కడ టెంపుల్కి దగ్గరగా రూమ్ తీసుకున్నాము. రూమ్ నుంచి చూస్తే ఎంత బాగుందో వ్యూ అనేది, టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదా. మేము అప్పుడే మీనాక్షి టెంపుల్కి వెళ్తున్నాము. లోపలికి మాకు మొబైల్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఏమీ అలౌ చేయలేదు. మొబైల్స్ అండ్ స్మార్ట్ వాచెస్ ఉంటే మాత్రం పక్కాగా బయటనే లాకర్లో పెట్టి వెళ్ళాలి, లేదంటే వాళ్ళు చెక్ చేసి అక్కడే తీస్తారు, మళ్ళీ మనల్ని పంపిస్తారు బయటకి. మధుర మీనాక్షి టెంపుల్లో ఎప్పుడూ అన్నదానం జరుగుతుంది, తిరుపతిలాగే. మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు కంటిన్యూగా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మేము కూడా అక్కడ తిన్నాము, చాలా బాగుంది. లైక్ మహాప్రసాదం లాగా అనిపించింది మాకైతే. తిరుపతిలో తిన్న ఎక్స్పీరియన్స్ కలిగింది మళ్ళీ. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ, చాలా బాగుంది కదా. కానీ మేము వెళ్ళినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుండే, సో కట్టెలు కట్టి ఉన్నాయి, చాలా పెద్దది. సో దీనికి సౌత్ టవర్, నార్త్ టవర్, ఈస్ట్ టవర్, వెస్ట్ టవర్ అని 4 టవర్స్ ఉంటాయి. ఈ టెంపుల్ చరిత్రలోనే చాలా పాత టెంపుల్. సుమారు 2500 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా నెంబర్ 1 టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్లో శివుడు అండ్ మీనాక్షి ఇద్దరు వెలిసి ఉన్న టెంపుల్. కానీ మీనాక్షి అమ్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్మల్గా మనము వేరే టెంపుల్స్లో చూస్తే శివుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కదా, బట్ ఈ టెంపుల్కి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత మీనాక్షి అమ్మవారికే ఉంటుంది. గుడికి చూసాను, కానీ ఈ గుడి చూసాక నాకైతే నా మతే పోయినట్టు అనిపించింది, అంత బాగుంటుంది టెంపుల్ అనేది. మీనాక్షి అమ్మవారి గుడి లోపల 1000 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కళాకారుడు చెక్కినట్టుగా ప్రత్యేకంగా ఉంటాయి. ఫస్ట్ టెంపుల్లోకి మొబైల్స్ అలౌ చేయలేదని కొంచెం ఫీల్ అయ్యాము, బట్ లోపలికి వెళ్ళాక ఆ విగ్రహాలను చూస్తూ ఉంటే అసలు మతిపోయింది, మొబైల్సే గుర్తు రాలేదు మాకు. మధురలో ఉన్న మీనాక్షి అమ్మ పక్కన ఉన్న టెంపుల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ లోపలికి కూడా వెళ్ళి మేము ఫొటోస్ దిగాము, చాలా బాగున్నాయి. పక్కాగా ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ లోపల ఒక ఓల్డ్ ఎలిఫెంట్ చూస్తున్నట్టు ఇలా ఉంటుంది. ఎలిఫెంట్ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం, దట్టు ఓల్డ్ ఎలిఫెంట్ చూసాను. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఈ ఎలిఫెంట్